నెల్లూరు నగర అభివృద్ధిలో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల పాత్ర అత్యంత కీలకమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు వెల్ఫేర్ ఫెడరేషన్ 9వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, కమిటీ సభ్యులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ముందుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి మంత్రి నారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నెల్లూరు మేరీ జాన్ అనే ప్రత్యేక మెగాజైన్ ను ఆయన ఆవిష్కరించారు. ఏదైతే వార్డు వైజ్ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టారో మొత్తం 42 వెల్ఫేర్ అసోసియేషన్స్ 54 డివిజన్లు ఉన్నాయి. వీటన్నిటిని చంద్రశేఖర్ రెడ్డి గారు ఫస్ట్ యాక్చువల్ గా వీటన్నింటినీ ప్రారంభించారు. ఈరోజు 9వ వార్షికోత్సవం వాళ్ళు ఈరోజు జరుపుకోవడం జరిగింది. వారందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఏ సిటీ అయినా డెవలప్ కావాలంటే అటు ప్రభుత్వంతో ప్రజల భాగస్వామ్యం కావాలని ఎప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు. ప్రజల భాగస్వామ్యం అయితేనే ఆ సిటీ డెవలప్ అవుతుంది. అందుకనే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి 3వ శనివారం ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి వచ్చి అక్కడ ఆయన స్వయంగా జరుపుతున్నారు. ఆ జరపడంలో ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్ కలిగించడం, ప్రజల భాగస్వామ్యం. ప్రజల భాగస్వామ్యం అయితేనే ఆ యొక్క సిటీస్ బాగా డెవలప్, ఎందుకంటే అవసరాలు వాళ్ళకి తెలుసు. అలాంటిది ఈరోజు నెల్లూరులో ఈ యొక్క 42 అసోసియేషన్స్, ఇది 9 సంవత్సరాల క్రితం ప్రారంభించారు వాళ్ళు. ఈరోజు మొత్తం 42 అయినాయి. వాళ్ళందరూ ఈరోజు యాక్చువల్ ఇక్కడ రామూర్తి నగర్ లో ఈరోజు మీటింగ్ పెట్టి వాళ్ళ సమస్యలు కూడా తెలియజేశారు. దాదాపు 32 పేజీల రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. అవన్నీ కూడా అధికారులకు ఇచ్చి 10 రోజుల్లో స్టడీ చేయమన్నాను. అందులో షార్ట్ పీరియడ్ లో అంటే ఇమ్మీడియట్ గా ఒక నెలలో చేయగలిగినవి ఏముంటే అవి ఇమ్మీడియట్ గా చేయటం, 2-3 నెలల్లో చేయగలిగిన చేయటం, లాంగ్ పీరియడ్